హాయ్ రా, రుబాకో రీసెర్చ్ అని చెప్పి మంచి గ్రోయింగ్ ఫార్మా కంపెనీ ఐపీఓలోకి వస్తుంది. ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా లేదా, అసలు వీళ్ళు ఎలాంటి బిజినెస్ చేస్తున్నారో చెప్పురా. ఈ రూబికాన్ రీసెర్చ్ అనేది స్పెషాలిటీ ఫార్మాసిటికల్ ఫార్ములేషన్స్ కంపెనీ. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు కొత్త డ్రగ్స్ ఏమి కనిపెట్టరు, కానీ ఆల్రెడీ ఉన్న డ్రగ్స్ ని ఇంకా బెటర్ ఫార్మాట్స్ లో, బెటర్ డెలివరీ మెథడ్స్ లో తయారు చేస్తుంటారు. వీళ్ళ బిజినెస్ మోడల్ ని మనం ఒక 3 స్టెప్ ప్రాసెస్ లో చూడొచ్చు అన్నమాట. ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. వీళ్ళ R&D టీమ్ యూఎస్ మార్కెట్ లో అవసరం ఉన్న జనరిక్ అండ్ స్పెషాలిటీ డ్రగ్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి కొత్త ఫార్ములేషన్స్ డెవలప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, టాబ్లెట్ లో ఉన్న ఒక డ్రగ్ ని ఈజీగా తీసుకునే లిక్విడ్ ఆర్ నాజల్ స్ప్రే లాగా మార్చడం. సెకండ్, మ్యానుఫ్యాక్చరింగ్. ఈ డెవలప్ చేసిన ఫార్ములేషన్స్ ని యూఎస్ FDA లాంటి స్ట్రిక్ట్ రెగ్యులేటరీ బాడీస్ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం తమ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లో తయారు చేస్తూ ఉంటారు. 3, కమర్షియలైజేషన్. ఈ తయారు చేసిన డ్రగ్స్ కి యూఎస్ లో అప్రూవల్స్ తెచ్చుకొని తమ సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అడ్వాంజన్ అని, వాలిడస్ అని, వీటి ద్వారా డైరెక్ట్ గా యూఎస్ మార్కెట్స్ లో అమ్ముతూ ఉంటారు. బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చెప్పారా? బేసిక్ డీటెయిల్స్ లో మాట్లాడితే October 9th నుంచి 13th వరకు ఓపెన్ లో ఉంటుంది. ఒక్కో షేర్ ప్రైస్ 461 నుంచి 485 మధ్య ఫిక్స్ చేశారు. రిటైల్ కోటా 10% మాత్రమే. అండ్ వీళ్ళు మొత్తం 1377 crores రేస్ చేస్తున్నారు. ఇందులో 500 crores ఫ్రెష్ ఇష్యూ అండ్ 877 crores OFS. ఈ ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బుల్లో 310 crores కంపెనీ మీద ఉన్న అప్పులు తీర్చడానికి వాడుతూ ఉన్నారు అన్నమాట. సో దీనివల్ల కంపెనీ తాలూకా బ్యాలెన్స్ షీట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? రాకెట్ లైక్ గ్రోత్ రా. ఏంటంటే లాస్ట్ 2 years లో కంపెనీ తాలూకా రెవెన్యూ 3.1 times పెరిగింది. అండ్ కంపెనీ తాలూకా టర్న్ అరౌండ్ స్టోరీలో మాట్లాడుకుంటే FY23కి 17 crores లాస్ ఉన్నది, బట్ FY25కి వచ్చేసరికి 135 crores ప్రాఫిట్ చూపించారు. సో టర్న్ అరౌండ్ అయినా. ఈ స్పెషాలిటీ ఫార్మా ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటావు? అండ్ దాంట్లో ఈ రుబాకో రీసెర్చ్ ది గ్రోత్ ఎలా ఉంటుంది అంటావు? యూఎస్ లాంటి డెవలప్ మార్కెట్స్ లో జనాలు బేసిక్ జనరిక్స్ కన్నా స్పెసిఫిక్ నీడ్స్ కి తగ్గట్టు ఉండే స్పెషాలిటీ డ్రగ్స్ వైపే ఎక్కువగా వెళ్తున్నారు. ఇది రూబికాన్ లాంటి కంపెనీస్ కి పెద్ద ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ క్యాష్ చేసుకునే వీళ్ళ స్ట్రెంగ్త్ 1, R&D పైప్లైన్. స్ట్రెంత్ నెంబర్ 2, ఫోకస్ ఆన్ క్రోనిక్ థెరపీస్. వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువగా CNS అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని, CVS కార్డియోవాస్కులర్ లాంటి లాంగ్ టర్మ్ డిసీజెస్ కి సంబంధించినవి. ఈ థెరపీస్ లో పేషెంట్ డ్రగ్స్ ని రెగ్యులర్ గా వాడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కంపెనీకి ప్రెడిక్టబుల్ అండ్ రికరింగ్ రెవెన్యూ వస్తుంది. అన్ని మంచి విషయాలేనా లేదా జాగ్రత్త పడేలా ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి కంపెనీలో? రెడ్ ఫ్లాగ్ నెంబర్ 1 ఆర్ నెగటివ్ సెంటిమెంట్ నెంబర్ 1, హై డిపెండెన్స్ ఆన్ యూఎస్ మార్కెట్. ట్రంప్ టారిఫ్స్ అని, లేదంటే ఏ చిన్న పొలిటికల్ స్టాండ్స్ ఏదైనా చిన్న మారిన ప్రాబ్లం అవుతుంది కదా. నెంబర్ 2, హై కస్టమర్ కాన్సన్ట్రేషన్. వీళ్ళ టాప్ 5 కస్టమర్స్ నుంచి 71% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తుంది. ప్రాబ్లం అది. నెంబర్ 4, OFS కాంపోనెంట్ కొంచెం ఎక్కువ ఉన్నది. ఫైనల్ గా ఈ కంపెనీ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎవరైనా ఐపీఓ అప్లై చేద్దాం అనుకుంటే ఎలాంటి పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలో కూడా చెప్పే. PE రేషియోలో చెప్పాలంటే రూబికాన్ రీసెర్చ్ ది 56 to 59 అలా ఉన్నది. సన్ ఫార్మాది 35 times మాత్రమే, అరబిందో ఫార్మాది 18 times మాత్రమే. సో వీళ్ళు అఫ్ కోర్స్ హై ప్రాఫిటబిలిటీ ఉంది, హై గ్రోత్ ఉన్నది, అంతా బానే ఉన్నది, బట్ వాల్యుయేషన్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే రూబికాన్ వాల్యుయేషన్ అనేది ఎక్సెప్షనల్ గ్రోత్ ని ఆల్రెడీ డిస్కౌంట్ చేసింది. సో మీరు ఒకవేళ హై గ్రోత్, హై రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉన్న ఇన్వెస్టర్ అండ్ ఫార్మాలో ఇన్వెస్ట్ చేసే అండ్ యూఎస్ లో ఎక్కువగా స్పెసిఫిక్ గా ఉన్న బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే ప్లాన్ లో ఉంటే దీన్ని అనాలిసిస్ చేసుకోండి. బట్ రిస్క్ ఎక్కువ నాకు వద్దు అనుకుంటే మాత్రం బెటర్ అవాయిడ్. ఫ్రెండ్స్, మా ఛానల్లో డైలీ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అని, ఐపీఓ వీడియోస్ అని, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అని మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. సో ఒకసారి ఛానల్ చెక్అౌట్ చేసేయండి. బాయ్ అయితే.